హలో నమస్తే అందరికీ. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటాం. అది స్వీట్ కార్న్ వడలు. హెల్తీ అలాగే టేస్టీ సూపర్గా ఉంటాయి. త్వరగా అయిపోతుంది. మనం స్వీట్ కార్న్ అయితే హెల్తీ కాబట్టి పిల్లలు కూడా పెట్టచ్చు. ఇక దీనికోసం అయితే ముందుగా ఉల్లిపాయలను అయితే సిద్ధం చేసుకోండి. ఉల్లిపాయలు ఎన్ని కావాలా అనేది మన ఇష్టం. కార్న్ కొంచెం ఉంటే ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ కార్న్ కొంచెమే ఉంది కాబట్టి పెద్ద ఉల్లిపాయ ఒకటైతే కట్ చేసుకున్నాను. ఇక స్వీట్ కార్న్ అయితే ఇలాగా కడిగేసేసి మిక్సీ జార్లో అయితే వేసేసాను. మనం దీన్ని కచ్చా పచ్చగా రుబ్బుకుంటే మనకు టేస్ట్గా అనిపిస్తుంది వడలు తినేటప్పుడు. అందుకనే కచ్చా పచ్చగా రుబ్బేసుకున్నాను. ఇక దీన్ని మొత్తం ఒక బౌల్లో అయితే తీసేసుకొని శనగపిండి 1 కప్పు, అలాగే 1/2 కప్పు బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది కాబట్టి, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ అయితే మన ఆప్షనల్, నేనైతే వేసుకున్నాను. ఇక తగినంత సాల్ట్, కొంచెం సోడా, అలాగే ధనియాల పొడి ఇది వేసుకోండి. లేకపోతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, ఏదైనా సరే మన ఇష్టం. కొత్తిమీర, కరివేపాకు సరే. ఇక మొత్తంగా ఒక్కసారి కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకోండి. మనకు చేతికి వడలాగా వస్తుందా లేదా చూసేసుకొని దీన్ని ఒక పక్కగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఆయిల్ అయితే వేడవ్వాలి. ఆయిల్ వేడవ్వంగానే మనకు 2 నిమిషాల్లో ఇది తొందరగా అయిపోతుంది. చేతి మీద ఇలా వేసేసుకోండి. దీనికి ప్లాస్టిక్ కవర్లు అది కూడా అవసరమే లేదు. చేతి మీద వేళ్ల పైన ఇలా వేసేసుకొని ఇందులో వేసేస్తే బాగా ఎర్రగా అయ్యే వరకు అటు ఇటు వేయించేసేసుకొని పేపర్ నాప్కిన్ మీద అయితే తీసేసుకోండి. ఆయిల్ కొంచెం ఉంటుంది కాబట్టి అది కూడా పోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనమైతే కొంచెం కాఫీనో టీనో పెట్టేసేసుకొని వర్షం పడుతున్నప్పుడు తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. మనం బయటకు వెళ్ళి కొనే పని లేదు. ఇంట్లో హెల్తీగా టేస్టీగా మనమే చేసేసుకోవచ్చు. కొద్దిమందికి ఈ వడల్లోకి ఉల్లిపాయలు నంచుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా తింటూ ఉంటారు. అయితే ఇలా కూడా తినొచ్చు. మరి ట్రై అయితే చేయండి.